నమస్కారం ఆదాబ్ హలో నేను డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్ మరో ముఖ్య అంశంతో మీ ముందుకు మనం అంశంలోకి పోయే ముందు మన అతిథులను కూడా మనం ఈరోజు పరిచయం చేసుకుందాం. దొంతి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఇంజనీర్ సాగునీటి శాఖ వారు కన్వీనర్ కూడా తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ అదేవిధంగా అడ్వకేట్ ఆల్సో మనకు రంగయ్య గారు అడ్వకేట్ వారు అదేవిధంగా వారు బ్యాంకింగ్ శాఖలో పనిచేసిన తర్వాత అడ్వకేషన్ కూడా వారు ఈరోజు టేకప్ చేశారు. ఇరిగేషన్పై నీటిపారుదల శాఖపై ఎటువంటి కేసులను కూడా వారు ముందుకు వచ్చి ఆ ప్రోత్సాహాన్ని కూడా తెలంగాణ ఇంజనీర్స్ ఫోరానికి అందిస్తూ ఉన్నారు. వీరు మనకు అతిథులు. ఈరోజు అంశం మనం గత కొంతకాలంగా దొంతి లక్ష్మీనారాయణ గారితో ఆధారాలతో పాటు ప్రజల ముందు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యా, గత అక్టోబర్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అయినాయి. ఆ సంస్థలు ఎవరో మీకు తెలుసు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దానిపై చాలా స్పష్టంగా వారు ప్రెస్ రిలీజ్లో సబ్ కాంట్రాక్ట్స్లో అవినీతి, మిగతా దాంట్లో అవినీతి, 100 కోట్ల రూపాయలు హవాలా ద్వారా పంపడం జరిగింది అనేది వారు పత్రికాముఖంగా రిలీజ్ చేసినటువంటి ఒక డాక్యుమెంట్. పెద్ద అవినీతి కుంభకోణమా కాదా? దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే ఇది ప్రజల కష్టపడి వెచ్చించినటువంటి ట్యాక్సుల ద్వారా ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడానికే ప్రాజెక్టులు కానీ ఏవైనా కూడా. సో అటువంటి కష్టపడి ట్యాక్సులు చెల్లించినటువంటి ప్రజల సొమ్ముకు బాధ్యత తెలంగాణ ప్రభుత్వం వహించాలనా లేదా? ఆ అవినీతిపై ఇంతవరకు మీరు ఏదైనా ఎంక్వైరీ విచారణ ఆదేశించినారా లేదా? ఇది ఫస్ట్ పత్రికాముఖంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి, ఇరిగేషన్ శాఖ మాత్యులు, అదేవిధంగా తెలంగాణ యావత్ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకొని ఇరిగేషన్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారిపై అందరిపై ఉంది. అది ఒకటి. మళ్ళీ ఈ ఫిబ్రవరిలో 2020లో మరొకసారి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. అప్పుడు కూడా పెద్ద ఎత్తున సీమాంధ్ర కంపెనీలపై దాడులు జరగడం, వారిపై కూడా 2000 కోట్ల పైన కూడా అవకతవకలు జరిగినవని చాలా సుస్పష్టంగా పత్రికాముఖంగా వారు తెలియజేయడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, కాళేశ్వరంలో కానీ, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, మిగతా భగీరథ మిషన్ భగీరథ కానీ, కాకతీయ మిషన్, ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఈ ప్రముఖమైనటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ దాడుల ద్వారా వారు అవకతవకలు చేసినారని చెప్పినారో వారే ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి కాంట్రాక్టులు మళ్ళీ మీరు ఎందుకు అప్పచెప్తా ఉన్నారు? వారు చేసినటువంటి కాంట్రాక్ట్ల పైన నిజంగా అవినీతి అది జరిగింది అనేది చాలా స్పష్టంగా ఇన్కమ్ ట్యాక్స్ దాడుల వల్ల రుజువైనది. ఈ 2 ఇన్కమ్ ట్యాక్స్ రేట్ వల్ల కాళేశ్వరం కానీ, మిగతా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే కాదు, మిషన్ భగీరథ, మిగతా అన్ని చోట్ల కూడా ఈ కంపెనీలు ఉన్నావా లేదా? ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మాత్యుల గారు, మిషన్ భగీరథ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో మొత్తం చీఫ్ సెక్రటరీ నుంచి ఆ సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, అధికారులు, మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇది మీరు సుస్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఒక సైడు కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పీడింపబడి భయభ్రాంతులకు గురై ఒక ఆరోగ్య సమస్యను చట్టబద్ధమైనటువంటి సమస్యగా మీరు రూపొందించారని చెప్పే నేపథ్యంలోనే భయభ్రాంతులకు గురి చేసినటువంటి ప్రజలను ఇంటి పట్టున పెట్టుకుంటూ కొత్త కాంట్రాక్ట్లకు మీరు దించడం దేనికోసం? అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా లోటుబాట్లు ఉన్నాయని చెప్పినటువంటి కాంట్రాక్టర్లకే మీరు ఎందుకు కట్టబెట్టారు? ఈరోజు మన అంశం కూడా 3rd TMC కాళేశ్వరం, దానిపైనే మన చర్చ. ఇన్ని విషయాలు మీకు ఉన్నాయి కాబట్టి అందరికీ అర్థం కావాలా? అక్కడ డాక్టర్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, వార్డ్ బాయ్స్ కానీ, మీరు తెలుసు, ఈవెన్ జూనియర్ డాక్టర్స్ కూడా స్ట్రైక్ చేశారు. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ లేదు, మాస్కులు అందరికీ అందడం లేదు. ఇప్పుడు ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి మనం దీనికి వచ్చినాము. టెస్టులు కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఎన్ని సంఖ్యలు చేస్తూ ఉన్నారు. మందులు ఏ విధంగా మనకు లభిస్తూ ఉన్నాయో అవి కూడా చూస్తున్నారు. నిత్యావసర ధరలు కూడా ఏ విధంగా పెరిగినాయో మనకు అందరికి కూడా విదితమే. దాంతోపాటు మనకు ఆహారం అందించేటువంటి రైతు
అయ్యా మాకు మా ధాన్యం కొని మాకు డబ్బులు వేయండి అంటే దానికి కూడా మీరు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి చేస్తామని ఈరోజు వరకు ధాన్యం కొనని పరిస్థితి ఉన్నప్పుడు ఈ కాంట్రాక్టర్లకు డబ్బులు మీరు ఎక్కడి నుంచి తెస్తూ ఉన్నారు, ఎందుకు ఇస్తూ ఉన్నారు, దాంట్లో మతలబ్ ఏంటి, దానివల్ల మనకు ప్రయోజనం ఏంటి అనే అంశమే మనం ఈరోజు తీసుకుంటా ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులకు దానివల్ల నీళ్లు వ్యవసాయానికి ఎవరు అడ్డు కాదు. తులం బంగారం 35,000కు దొరికేటప్పుడు అది 50,000 ఎందుకు పెరిగింది, 80,000 ఎందుకు పెట్టి కొంటా ఉన్నారు, 1,20,000 పెట్టి ఎందుకు కొంటా ఉన్నారు, ఇప్పుడు 1,40,000 1,50,000కు ఒక తులం బంగారం ఎందుకు కొంటున్నారు అన్నదే ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు తప్ప ప్రాజెక్టులకు ఎవరు వ్యతిరేకం కాదు. సో లక్ష్మీనారాయణ గారు, ప్రధానంగా మనం ఈ కరోనా కాలంలో తెలుసుకోవాల్సిన వస్తుంది అంటే ఈ కేసీఆర్ యొక్క కుతంత్రాలు అంటే సాంకేతిక మోసాలు ఏంటి అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రజలను సాంకేతిక మోసాలు ఎవరు ఆలోచించలేరు. ఎందుకొరకంటే ఇప్పుడు మనం తెలంగాణ సాధించుకున్నాం, అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఎందుకంటే తొలిదశ ఉద్యమంలో 370 మంది తుపాకీ గుండ్లకు ఎదురుపోయి ప్రాణాలు ఇచ్చిండ్రు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొరకు. మలిదశ ఉద్యమంలో మన 2009లో మన తెలంగాణ ఉద్యమం అంటే దాదాపు 2009 నుంచి తెలంగాణ సాధించిన వరకు 1,200 మంది ఆత్మ బలిదానాల ద్వారా మన ప్రజల ప్రాణత్యాగాల తెలంగాణ వచ్చింది. మలిదశ ఉద్యమంలో మనం 3 అంశాలపైన చాలా ఉధృతంగా ఉద్యమం చేసినాము. ఆ 3 అంశాలు ప్రధానంగా ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే ఆంధ్ర వాళ్ళు ఏంటంటే వలస పాలకులు నీళ్ళ విషయంలో దోసుకుపోతున్నారు, నిధుల విషయంలో దోసుకుపోతున్నారు, హైదరాబాద్కు వచ్చే ఇన్కమ్ ఎక్సైజ్ కానీ మొత్తం దోసుకుపోయి వాళ్ళ దగ్గర పెడుతున్నారు. తర్వాత మన యొక్క ఉద్యోగాలు 610 జీవో కానీ తర్వాత మనకు ఉద్యోగాలు ఇస్తలేరు అనే ఉద్దేశంలో నియామకాలు అంటే ఉద్యోగాలు లేవనే ఈ 3 మీద మనం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ అనేది ఏం చేస్తుండు. మొదటి టర్మ్ అయిపోయింది కేసీఆర్ది, రెండో టర్మ్ కూడా ఒక 1.5 year కూడా అయిపోయింది. మొదటి టర్మ్లో మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు, రెండో టర్మ్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. తర్వాత నిధులు అంటే సంవత్సరానికి దాదాపు మనకు స్వయంగా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ఆదాయం వస్తున్న దాన్ని కూడా అది దుర్వినియోగం చేస్తుండు. తర్వాత తెలంగాణ వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో కేవలం మనకు తెలంగాణ వచ్చినాడు 69,000 కోట్ల అప్పులు మాత్రమే ఉండే. కానీ ఈరోజు మన తెలంగాణ ఈయన మొదటి 5 సంవత్సరాలు ఇప్పుడు 1.5 year సంవత్సరంలో 3 లక్షల కోట్లకు తెలంగాణ అప్పులు చేపట్టడం అయింది. అది ఎందుకైంది? ఇంత అప్పులు తీసుకొచ్చి భారీగా అంటే అప్పుడు దాదాపు 16 సీఎంలు మాత్రమే 69,000 కోట్ల అప్పులు చేస్తాయి. ఈయన ఒక్కడే సీఎం తీసుకొచ్చి 2.5 లక్షల కోట్ల 2 లక్షల కోట్ల పైన అప్పులు చేయాల్సి వచ్చింది. అంటే 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావా, తర్వాత నీళ్లు సమకూర్చినవా, సాగునీటికి నువ్వు సమకూర్చినవా, ఏం చేసినావు అనేది ఏంటంటే కేవలం కాంట్రాక్టుల కొరకు లాభం చేయడానికి కొరకు తన ఆ కాంట్రాక్టు రూపంలో రాజకీయంగా సంపాదించుకొని మళ్ళీ గెలవడానికి కొరకే ఈ డబ్బు ఉపయోగిస్తుండ్రు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకంటే ఇది రాజకీయంలో ఆరోగ్యకరమైన విషయం కాదు. కాంట్రాక్టుల రూపంలో డబ్బు సంపాదించి మళ్ళీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీల ఎలక్షన్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 40 కోట్లు 30 కోట్లు ఇట్లా వెచ్చించి తననే మళ్ళా డబ్బులు వంచి తన వర్గమే ఒక 100 సీట్లు కావాలని 50 సీట్లు కావాలి 70 సీట్లు కావాలనేది 80 సీట్లు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వెచ్చించి ఇట్లా రాజకీయాన్ని డబ్బుమయం చేయడం జరిగింది. ఈ రాజకీయాన్ని డబ్బుమయం చేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రధానంగా కాంట్రాక్టులలో అక్రమంగా సంపాదించిన సొమ్ము ద్వారానే ప్రజలు రాజకీయంగా ఈ పార్టీలు తయారవుతున్నాయి. ఎందుకంటే ఎదుటివాని పార్టీకి సంపాదించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు వెచ్చించే అవసరం ఉండదు. నేను మొన్ననే అసెంబ్లీలో హరీష్ రావు మీద పోటీ చేసిన ఎంత డబ్బుమైన రాజకీయాలు అయినాయో తెలిసిపోయింది నాకు. ఎందుకంటే నాకు ఒక అనుభవం కొరకే నేను పోటీ చేసిన ఇండిపెండెంట్గా. కాబట్టి కలుషితమైన రాజకీయాలు, డబ్బుమైన రాజకీయాలు, డబ్బులతో ప్రజలు కొనే రాజకీయాలు చేయడం అనేది ఈ దుర్మార్గమైన పాలన. ఇది ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన రాజకీయం కాదు. ఈ అనారోగ్యమైన కారణానికి మెయిన్ ఏంటంటే కాంట్రాక్టుల ద్వారా సంపాదించే సొమ్మే మూల కారణం. కానీ ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంత చైతన్యం అయితే ఎన్ని పిహెచ్డీలు చేస్తే ఏం చేస్తేంది. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఈయన వచ్చి నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు. సాగునీటి సమస్య ఏం చేసిండు అదేందని చెప్తా నేను. తర్వాత దుర్వినియోగం అయితే నిధులు దుర్వినియోగం చేస్తుండు. వచ్చినాడు 69,000 కోట్లు ఉంటాయి, ఈరోజు 3 లక్షల కోట్లకు అప్పులు వచ్చింది. అంటే ఇది మన సంవత్సరానికి 1 లక్ష కోట్లు సుమారు తెలంగాణకున్న ఆదాయంకు పక్కకు పెట్టుకుని అప్పులు తీసుకొచ్చిండు. అంటే సంవత్సరానికి వచ్చిన ఆదాయం అది పోయింది దుర్వినియోగము, 3 లక్షల కోట్ల అప్పులు దుర్వినియోగం అయింది. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఇంజనీర్గా పనిచేసారు. నేను ఒకటే ఇప్పుడు ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలి, 2 ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు అయినాయి. పత్రికాముఖంగా 100 కోట్ల రూపాయల హవాలాని ఒకటి, 2,000 పైన కోట్ల చిలుకు దీంట్లో అవినీతి జరిగింది అనేది వాళ్ళు స్పష్టంగా వారు డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మీరు పనిచేసినారు కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోరా?
మామూలుగా డిపార్ట్మెంట్ పరంగా కూడా వారికి నోటీసులు ఇవ్వరా? వారికే మళ్ళీ కాంట్రాక్ట్లు ఇవ్వచ్చా? అయితే ఇదే జరిగింది. అధికారిగా ఇప్పుడు ఇదే జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, అప్పుడు మనం తెలంగాణ రాకముందు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళు దోసుకుంటున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే మెగా కాంట్రాక్టర్ కు, నవయుగ కాంట్రాక్టర్, ఆంధ్ర కాంట్రాక్టర్ దాదాపు 80,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. 80,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళకు 80,000 కాంట్రాక్ట్లు ఏ విధంగా ఇవ్వడం జరిగింది? 50,000 కోట్లు ఇళ్ళనే ఉన్నాయి. మిషన్ భగీరథ అంటే ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చిన ఒక నెపంతో, ఇంటింటికి నీళ్లు కాదు, వాళ్ళ స్వయంగా వాళ్ళ ఫ్యాక్టరీలు, పైపుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళవి స్వయంగా పైపుల ఫ్యాక్టరీలు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగపూర్ లో, గుజరాత్ లో వాళ్ళ స్వయంగా పైపుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ పైపుల ఇండస్ట్రీస్ కొరకు పని కల్పించడానికే మిషన్ భగీరథ చేపట్టిండు ఈ కేసీఆర్ గారు. ఏంటంటే మిషన్ భగీరథ చేపట్టిస్తే ఊరూరులో ఉన్న మొత్తం ఉన్న పైపులన్నీ, తెలంగాణ పల్లెటూరులో ఉన్న మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న పైపులన్నీ రీప్లేస్ చేయడం ఉంది. అంటే ఉన్న పాత పైపులు తీసేసి కొత్త పైపులు నీటికి కూడా మళ్ళీ డబ్బులుగా అంటే ఎన్మాన్స్ గా ఒకేసారి 50,000 కోట్ల పని ఎందుకు సృష్టించినట్టే మిషన్ భగీరథ పేరు మీద, ఇంటింటికి నల్లా పేరు మీద, ఇంటింటికి నీళ్ళు ఇస్తాన పేరు మీద ప్రతి ఉన్న మొత్తం పైపులు అనేది పాత పైపులు మొత్తం తీసేసి తెలంగాణ యావత్ రాష్ట్రంలో తీసేసి కొత్త పైపులు వేయడానికి 80% ఉంది మా దగ్గర. తెలంగాణ నీటి త్రాగునీటి సౌకర్యం 80% ఉంది. ఏదో తక్కువన్నది అమలు చేయాలి, రద్దు చేయాల్సింది. కానీ ఈయన ఎందుకు కుతంత్రం అంటే, పాత పైపులు తీసేయాలంటే 135,000 కిలోమీటర్ల పైపులు కొన్నారు మిషన్ భగీరథ. మీకు దాని అర్థం అంటే భగీరథకు ఓన్లీ పైపులు వచ్చే కమిషన్, వీళ్ళ కంపెనీ పైపులు, ఆ పైపులు కూడా 135,000 కిలోమీటర్ల పైపులు వేయడం జరిగింది తెలంగాణలో. కాబట్టి వాళ్ళకి 135,000 కిలోమీటర్ల పైపుల ఫ్యాక్టరీలకు వాళ్ళ పైపులే. కాబట్టి దీనిలో అధిక మొత్తంలో సంపాదించుకోవడానికి అవకాశం అనేది వాళ్ళు సమకూర్చుకోవడం. కేసీఆర్ గ్లోబల్ టెండర్స్ ఏమైనా పిలిచినారా? గ్లోబల్ టెండర్ లేదు, ఏం లేదు. లోకల్ టెండర్ ఇదే మెగాకు, నవయుగకే రెండుకే ఇచ్చారు. 1,000 కోట్ల రూపాయలు కాబట్టి 50,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో 50,000 కోట్లలో ఈ 2 సంవత్సరాలకే పోయినాయి. మెగా నవయుగ మిషన్ భగీరథ. ఇంజనీర్ కాబట్టి జనరల్ గా అంత పెద్ద మొత్తున ఉన్నప్పుడు గ్లోబల్ టెండర్ ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది నామినల్ గా ఏంటంటే ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో పెట్టి వాళ్ళే కుమ్మక్క అవుతారు, వాళ్ళకి వీళ్ళకేస్తారు, వాళ్ళకేసి డబుల్ టెండర్ వేసుకొని దాదాపు ఇక్కడ ఎట్లుందంటే వాళ్ళే పిలిస్తే దాదాపు 15-20% మనకు లెస్ రావాల్సి వస్తుంది. అయితే వీళ్ళు ఇట్లా ఏంటంటే కుమ్మక్క టెండర్లు వేసుకుంటారు కాబట్టి ఓన్లీ 1%, 2%, 3% అధికంగా ఇవ్వడం జరిగింది. తర్వాత లేదా 1%, 2% లెస్గానో, లేకపోతే 1%, 2% అధికంగా అంత కుమ్మక్కై పంచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే విపరీతమైన కరప్షన్, విపరీతమైన అవినీతి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చర్యలు తీసుకోవడం లేదు. ఎట్లా ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు దొంగలు ఎవరు పట్టుకోవాలి? వాళ్ళే దొంగలు. ఇప్పుడు వీళ్ళ ద్వారా తిన్నది వాళ్ళేనా? ఎందుకు పట్టుకుంటారు? వెనుక సార్ రైడ్ అయినా కూడా పెద్ద అవినీతి పట్టుకోవాలి. వాస్తవానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉందా లేదా? బాధ్యతనే. ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఆ మెగా ఇంజనీరింగ్ వాళ్ళకే అటు జగను కాంట్రాక్ట్లు వేయాలని ఆయన జీవోలు తీస్తుండ్రు. ఈయన కేసీఆర్ కరోనా పీరియడ్లో ఇంత కరోనా పీరియడ్ జరుగుతున్నా కూడా మళ్ళా 21,000 కోట్ల 500 21,000 కోట్ల కాంట్రాక్టు ఈరోజు టెండర్ పిలిచిండ్రు ఈ కరోనా పీరియడ్లో. ఈ 21,000 కోట్ల 500 కోట్ల కాంట్రాక్టులు అంటే మన మార్చి 31 రోజున టెండర్ పిలుస్తూ ఈ మే 5వ తారీఖు నాడు టెండర్ ఫైనల్ చేసిండ్రు. ఈ లాక్డౌన్ పీరియడ్ లోనే ఇంట్లో టెండర్లు ఈ ఒక టీఎంసీ అదనపు టీఎంసీ అని చెప్తా నేను. అదనపు టీఎంసీ అనే పేరు మీద కాళేశ్వరంలో అదనపు టీఎంసీ అనే పేరు మీద అదనపు టీఎంసీ, థర్డ్ టీఎంసీ అంటారు. 2 లైన్లు ఉండే, ఇది 3వ లైన్ అంటారు. ఈ మళ్ళీ అదనపు టీఎంసీ పేరు తెచ్చే పేరు మీద మళ్ళీ ఈ టెండర్ ఈ కరోనా పీరియడ్ నే వీళ్ళు దొంగల ఉళ్ళు వంచుకునే విధంగా కరోనా పీరియడ్ నే టెండర్ పిలిచి మార్చి 31 టెండర్ నోటీస్ ఇచ్చి మే 5 నాడు టెండర్ ముగించారు. ఫైనల్ సబ్మిట్ చేయడం అంటే గ్లోబల్ టెండర్ కాదు, ఇది కూడా ఈ 21,000 కోట్లలో ఈ మెగాకే 15,000 కోట్ల మెగాకు కాంట్రాక్ట్ వచ్చింది. 15,000 కోట్ల 500 వచ్చింది. ఎట్లా వచ్చింది అది? ఇక వాళ్ళు ఏంటంటే కుమ్మక్క దానిలో ఏంటంటే మెగా ఇంజనీరింగ్, ప్రతిమ అనేది తెలుసు అంతా వెల్మూల సంఘం ఇంజనీరింగ్, అది ప్రతిమ ఇంజనీరింగ్ 6,000 కోట్లకు వచ్చింది. ఈయనకో మళ్ళీ 15,000 కోట్లు వచ్చింది. వాళ్ళు వేసుకుంటారు, వీళ్ళు వేసుకుంటారు. టెండర్లు వేసుకొని కుమ్మక్క అవుతారు. కుమ్మక్క ఏంటంటే ఎంత ఎక్సెస్ తీసుకున్నారు, ఒక 2%, 0.9%, 0.5% ఇట్లా ఎక్సెస్గా తీసుకున్నారు. ఇది కూడా కుమ్మక్కై
దానివల్ల ఖజానాకు గండి కదా, భారం కదా. 21,000 కోట్ల గ్లోబల్ కాంట్రాక్టర్ వీళ్ళక లోకల్ ఇది పిలిచి ఈ టెండర్లను పెట్టేసి మళ్ళీ ఓరకోలు వాళ్ళు వేసుకొని 2 టెండర్లు వచ్చినాయి. అయితే ప్రతిమ ఇంజనీరింగ్ అంటుంది, లేకుంటే ఈ మెగా అని ఉంటుంది. మెగాకు వాళ్ళు వేస్తారు డెవలప్మెంట్, వీళ్ళకి వాళ్ళు వేస్తారు వేసి ఈ 21,000 కాంట్రాక్టుల ఈ కరోనా పీరియడ్లో మెగా 15,500 కోట్ల విలువ ఈ 21,000 కోట్ల సంపాదించుకుంది. కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించుకుంటది? ఇదే మెగాపై ఇదే మెగాపై రైడింగ్ జరిగినాయి. అదే యాక్షన్ లేదు, తీసుకోక మళ్ళీ అదనంగా 15,000 కోట్ల టెండర్లు మెగాకు రావడం జరిగింది. ప్రతిమ ఇంజనీరింగ్, ప్రతిమ కూడా అదందరూ తెలుసు. ప్రతిమ అంటేనే అది వెల్మ సంఘం ఇంజనీరింగ్. అది వెల్మల కాంట్రాక్టులు దానింతా అంత చుట్టాలు వాళ్ళే. ప్రతిమలో వాళ్ళకు 5,000-6,000 కోట్ల కాంట్రాక్టర్లు. వాళ్ళకు నిజంగా నైపుణ్యం ఉండి వాళ్ళకు నైపుణ్యం అంటే ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు. మెగా ఇంజనీరింగ్ సపోర్ట్ చేసి వాళ్ళకు ఇస్తాడు ఇండైరెక్ట్ గా. కాబట్టి ఇట్లంగా ఇది ఎందుకంటే డే డకైటింగ్ అంటారు, అంటే పగడి దోపిడి జరుగుతుంది. 1,000 కోట్ల రూపాయలు పగడి దోపిడి జరుగుతుంది. ప్రజలు కరోనా సమయంలో ఈ 3వ టీఎంసీ అంటే ఏంది తెలుసుకోవాలి మనం. కాళేశ్వరం చెప్పండి మీరు 3 అంటే వారి అడ్వకేట్ గారిని కూడా ఒకసారి ఫైల్ చేసి మీరు ఒకసారి చెప్పండి. అయితే ఈ 3వ టీఎంసీ వివరాలు అనేది నేను సాంకేతిక వివరాలని చెప్తే ఈ 3వ టీఎంసీ యొక్క టెండర్లు ఆఫ్ చేయాలి, అగ్రిమెంట్లు చేసుకోకూడదు. ఇది అక్రమం కరోనా పీరియడ్ లో. ఇంకోటి ఏంటంటే ఈ 3వ టీఎంసీ ఏంటంటే ఒక కొత్త పద్ధతిలో అంటే పైపుల ద్వారా తీసుకొచ్చి ఇళ్ళ మళ్ళీ పైపులో పెట్టారు 3వ టీఎంసీ లో. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కాకుండా పైపులలో మళ్ళీ మరో మిషన్ పైపులు అమ్ముకోవాలని, పెద్ద సైజు పైపులు అమ్ముకోవాలని ఇళ్ళ పైపులో పెట్టారు. కాబట్టి ఇది ఈ పైపుల ద్వారా తీసుకురావడం వల్ల ఏమైందంటే 8,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనేది నేను కోర్టులో వేసిన మా అడ్వకేట్ గారు ప్రేక్షకులకు అవగాహన. 3rd టీఎంసీ అంటే ఏంది? మామూలుగా అయితే కెనాల ద్వారా తవ్వి తీసుకొని పోవాలి నీళ్లు. అడుగుతాను. అంటే ఇప్పుడు 3rd టీఎంసీ అంటే ఏంటంటే కాళేశ్వరంలో 2 టీఎంసీలకు అనుమతి తీసుకురావడానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 2 టీఎంసీలు తీసుకురావాలి. దాదాపు ఏంటంటే ఎప్పుడైనా 2 టీఎంసీలు కాలువల ద్వారా తీసుకొస్తారు. వాళ్ళు కాలువల ద్వారా తీసుకొచ్చి అంటే టనల్ ద్వారా తీసుకొచ్చి అక్కడికి ఎత్తుతారు. మళ్ళీ ఎత్తి పోస్తారు. పోసి మళ్ళీ ఇంకో లెవెల్ మీద మళ్ళీ కాలువలు టనల్ నడిపి మళ్ళీ ఎత్తిపోస్తారు. ఇట్లా ఎత్తిపోసి ఏం చేస్తారు, దాదాపు 7-8 అంచెలలో ఎత్తిపోసుకుంటూ వస్తే మలానసారి నీళ్ళు వస్తాయి. తర్వాత 10 అంచెలలో ఎత్తిపోస్తే కొండపోచమ్మ సాగు వస్తుంది. తర్వాత ఇట్లా ఎత్తిపోసుకుంటూ తీసుకొస్తే కాలువలు ఎత్తిపోసుడు అది ఒక నేచురల్ సిస్టమ్. అది గ్రావిటీ సిస్టమ్ అంటారు. ఈ గ్రావిటీ సిస్టమ్ లో ఈ పెద్ద మొత్తంలో సాగునీటికి తీసుకురావాల్సిన నీళ్ళు ఈ విధంగా తీసుకురావాలి. ఎందుకంటే మనకు హైదరాబాద్ వాటర్ సప్లై ఉంది. కృష్ణా వాటర్ ఫేజ్ 1 ఫేజ్ 3 అందరూ తెలిసిందే. తర్వాత గోదావరి నీళ్లు కూడా మనకు వస్తున్నాయి పైపులు. ఇది కేవలం మంచి త్రాగునీటి కొరకే పైపు ద్వారా తీసుకొస్తుంది మొత్తం నీళ్లు. ఎందుకంటే కృష్ణా ఫేజ్ 1 ఓన్లీ దాని పైప్ సైజు 2 మీటర్లు. ఆ 2 మీటర్ల నుంచి వచ్చే పైపు నీళ్ళు ఎంత 180 క్యూసెక్లే. అదొక క్యూసెక్లు పరిమాణం. ఇదేమో టీఎంసీలు. ఒక టీఎంసీకి 11,500 క్యూసెక్లు. అంటే వాళ్ళు చిన్న నీళ్లు 11,500 టీఎంసీలు ఒక క్యూసెక్స్ కి అయితే అందుకెళ్ళి 180 టీఎంసీ ఒక పైప్ ద్వారా వేస్తారు ఒక స్టేజ్. మళ్ళీ ఇంకో 180 టీఎంసీలు మళ్ళీ ఇంకోటి 3 అంచెలో తీసుకొస్తారు కృష్ణా వాటర్ 180 క్యూసెక్స్. ఒక పైపు 180 క్యూసెక్స్ దాని సామర్థ్యం తీసుకొచ్చేది. ఇంకో పైపు 180, ఇంకో పైపు 180, 3 దశలో తీసుకొస్తారు. అంటే చిన్న మొత్తం నీళ్లు. ఇదేటువంటి 11,000 క్యూసెక్స్ పైపు ద్వారా ఈయన పైపుల ఫ్యాక్టరీల కొరకు పైపు దొరకడానికి కొరకు. అది అసలు యాక్చువల్ గా అంటే ఎకనామికల్ కూడా కాదు. అవన్నీ విషయాలు అని చెప్తా. ఎందుకంటే తర్వాత చెప్తా సార్ మాట్లాడిన తర్వాత. కాబట్టి ఇది పైపుల ద్వారా నీళ్ళు పైపుల సిస్టమ్ ద్వారా తీసుకోవడం వల్ల నువ్వు అదనపు టీఎంసీ తీసుకొస్తావు అనుకో, నీకు కాళేశ్వరంలో తీసుకురా వద్దట్లేను, ఇంకో 2 టీఎంసీలు తీసుకురా వద్దట్లేను. కానీ నేచురల్ గా ఇప్పుడున్న సిస్టమ్ ను ఫాలో చేయకుండా కెనాల్ సిస్టమ్ లో రాకుండా నువ్వు మొత్తం ఈ నీళ్ళు ఇంత పెద్ద 11,000 క్యూసెక్స్ పైపుల ద్వారా తీసుకోవడం వల్ల ఇనిషియల్ కాస్ట్ 8,000 కోట్ల ప్రజా దుర్వినియోగం అవుతుంది. తర్వాత అనేక కాంప్లికేషన్స్ పైపుల ద్వారా తీసుకురావడం వల్ల తర్వాత దీనివల్ల భూసేకరణ కూడా ఎక్కువ వాల్సి వస్తుంది. అనేక మంది నిర్వాసితులు అవుతారు మళ్ళీ. కాబట్టి దీనిలో ఉన్నదని నేను హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సార్ కేసు వివరాలు చెప్తాడు. సో మాచర్ల రంగయ్య గారు, ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా దీంట్లో ముఖ్యంగా మీరు ఒక బ్యాంకర్ కూడా కాబట్టి ధనాన్ని ఏ విధంగా వాడాలి అనేది మన ప్రజలకు ఏ విధంగా దాన్ని మీరు వాళ్ళ డిపాజిట్లు తీసుకొని వారికి కావాల్సిన సేవలు అందించినటువంటి వ్యక్తులు మీరు. ఇక్కడ కూడా అదే ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు ప్రజల సౌకర్యార్థం. ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్స్కు నీటిపారుదల ప్రాజెక్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు వారు చెప్పినట్టు ఈ కరోనా సమయంలో రైతులకు లేదు, నిరుద్యోగులైతే వాళ్ళను పాపం గాలికే వదిలేయడం జరిగింది.
మిగతా డాక్టర్లు కానీ మిగతా వాళ్ళకి అందరూ కొట్టుమిట్టాడుతున్న వేళ సామాన్యులకు ధరలు ఎక్కడ లేని పెరుగులు అక్కడ రైతులు రోడ్ల మీద పడ్డారు. ఈ నేపథ్యంలో ప్లస్ అదే కాకుండా ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే 50% కోతనే విధించింది ఉద్యోగుల నెల జీతంలో. పెన్షనర్లకు కూడా వారికి కూడా కోత విధించింది. 75% వాళ్ళకు, 50% వీళ్ళకు. రాజకీయ నాయకులకేమో అసలు సంవత్సరాంతం వాళ్ళకు వచ్చేది కానీ వదిలిపెడితే ఇది ఇబ్బందులే లేవు. ఈ నేపథ్యంలో ఈ కొత్త కాంట్రాక్టులు వారు చెప్తున్నట్టు 8,000 కోట్లు మళ్ళీ పైపుల ద్వారా తీసుకురావడం, గ్లోబల్ టెండర్స్ లేకపోవడం, మొదటి నుంచి మనం అదే అడుగుతాం. ఓ పారదర్శకత లేదు వీటిలల్లో, ఈ టెండర్లలో కానీ చేసే పనుల నైపుణ్యం కూడా ఏందో క్వాలిటీ ఎవరికి తెలియని పరిస్థితి. ఎట్లా మీరు ఏ బేసిస్ మీద పోయినట్టు రిపోర్ట్? రెడ్డి గారు, మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా పెద్ద, అంటే చాలా మ్యాక్రో లెవెల్లో అటువంటి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక బ్యాంకర్స్గా మేము ఒక పబ్లిక్ నుంచి తీసుకున్నప్పుడు వీఆర్ కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ మనీ. వీ కెనాట్ సింప్లీ వేస్ట్ ది మనీ. ప్రతి పైసా కూడా ఇట్ వుడ్ బి ఆడిటెడ్. సో అక్కడ డే టు డే ఆడిట్ జరుగుతూ ఉంటుంది. దిస్ కాల్డ్ కంకరెంట్ ఆడిటర్ అంటారు. ప్రతిరోజు బ్యాంకులో ఏం జరుగుతుంది, ఏ విధంగా పబ్లిక్ మనీ మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఏ విధంగా మనం ఎక్స్పెండిచర్ మనం చేస్తున్నాం అనేది దట్ విల్ బి ఏ బ్యాలెన్సింగ్ వేలో మీరు అట్లా ఉన్నందుకే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ ఈరోజు బయటకు వచ్చినాయి. ఈరోజు ఇంకా మీరు చెప్పాలంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది వేరే ఫోరంలో మాట్లాడదు. ఎందుకంటే ఆడిట్ చేసినారు కాబట్టి మనకు అట్లీస్ట్ పట్టుకోగలిగినాం. ఎస్, ఎందుకంటే కాకపోతే ఇప్పుడు గ్లోబల్ ఇప్పుడు ఎంత కూడా జీపీ అంటే ఇప్పుడు మామూలుగా జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ కూడా ఎన్పిఎల్ అన్ని బయటపడ్డాయి. ఇంతకుముందు కూడా ఎన్పిఎల్ దాన్ని ఏమైనా బ్యాడ్ డేట్స్ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు కొత్త పేరు రూపం మార్చేసి దాన్ని ఎన్పిఏ అంటా ఉన్నారు. ఎన్పి అనేది వెరీ క్లోజ్ మానిటరింగ్. విత్ ఇన్ 3 months లోపల సపోజ్ ఇంట్రెస్ట్ కనుక రాకపోతే ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ కాబట్టి ఇట్ ఇస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సిమిలర్లీ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ పబ్లిక్ ఏదైతే ఇక్కడ డిపాజిట్స్ అయితే బ్యాంకర్స్కి ఒక కస్టమర్ వచ్చి డిపాజిట్ చేస్తున్నప్పుడు దాన్ని వాళ్ళ మీద రిటర్న్స్ ఏదైతే ఇంట్రెస్ట్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు దాన్ని ఒక వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్. వీళ్ళు తీసుకున్న డబ్బులు అక్కడ మామూలుగా ఎవరో సమ్ బ్యాడ్ లోన్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసేటువంటి పొజిషన్లో వాళ్ళు ఉండరు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి వచ్చేటువంటి మెయిన్ రెవెన్యూ ఏదైతే ఉన్నదో ట్యాక్సెస్, ఈ ట్యాక్సెస్ నుంచి ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని వాళ్ళు చాలా పారదర్శకంగా చాలా వైజ్గా అంటే బిజినెస్ అప్లికేషన్ చేసేసి దాని పబ్లిక్. ఎందుకంటే ఎంతైతే మనకి ఈ రెవెన్యూ రూపంలో మనం కలెక్ట్ చేసామో దానికి కస్టోడియన్ ఇస్ ద బ్యాంక్, కస్టోడియన్ ఇస్ ద గవర్నమెంట్. అయితే ఎంత అమౌంట్ వచ్చింది దాన్ని ఎంత మనం ప్రజలకు ఖర్చు పెట్టాలనేది మామూలుగా దట్ ఇస్ బడ్జెట్. మన బడ్జెట్ ప్రజెంటేషన్ చేస్తుంటాం, దాని ప్రకారంగా కొన్ని ఈవెన్ అనుకోకుండా కొన్ని ఇట్లాంటి కంటింజెన్సీ ఫండ్ కూడా సపరేట్గా ఉంటుంది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ శాలరీస్ కట్ చేసేసి పెన్షన్ కట్ చేసేది అనేది అది ఇంకొక రైతులది ఒక సమస్య. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ఉన్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఎపిడమిక్ డిసీజ్ 1897 అని తర్వాత మామూలుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఇందులో శాలరీస్ కట్ చేయమని కాదు. ఇదేంటంటే అవన్నీ కూడా కేవలం గవర్నమెంట్ కొన్ని డెసిషన్ తీసుకున్నట్టయితే ఆ డెసిషన్కి అగెన్స్ట్ ఎవరికి పోకూడదు, ఒకవేళ పోయినట్టయితే పెనాల్టీ క్లాజ్ అనేది దాంట్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అవి చూపించేసి ఇప్పుడు మామూలుగా మనం మేము ఫైల్ చేసాం, అది ఆల్రెడీ బిల్ కూడా వచ్చేసేసింది, హియరింగ్ కూడా వస్తుంది. బట్ మై పాయింట్ ఏంటంటే గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది పవర్స్ అలా రెడ్యూస్ చేయడానికి ప్రపంచం బహుశా మన భారతదేశంలో ఓన్లీ తెలంగాణ స్టేట్లోనే ఇటువంటి పరిస్థితి ఉన్నది. శాలరీస్ కట్ చేయడము, పెన్షన్ కట్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిఏలను చేసి పెట్టింది. డిఏ ఫ్రీజ్ దట్ ఈస్ ద డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే పెన్షనరీకి ఈవెన్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, నౌ ఇట్ ఇస్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదు, బట్ ఈస్ ఆల్మోస్ట్ సిమ్టమ్స్ ఆర్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఎస్, సో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ మాకేమంటే మిగతా సామాన్యుడి పరిస్థితి ఏంది, దానికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు కానీ బట్ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్. ఇట్ ఈస్ నౌ ఇమాజిన్ ఫర్ ఎ మూమెంట్, ఎస్ దెర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ హెస్ బీన్ డిక్లేర్డ్. ఈవెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 360 డజంట్ హ్యావ్ ద పవర్ టు రెడ్యూస్ ది పెన్షన్. పెన్షన్ ఈజ్ ఆల్రెడీ నాకు 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి, దాంట్లో నాకు వచ్చేదో 35,000, దాంట్లో మళ్ళీ కమ్యూటేషన్ పోతే నాకు వచ్చేదో 25,000-30,000 కంటే ఎక్కువ రాదు. అలాంటి దాంట్లో మళ్ళీ ఒకేసారి 15,000 కట్ చేసేస్తే అన్లెస్ అదర్వైజ్ మీరు కరప్ట్ ఆఫీసర్ అయితే ఇంకో డబ్బులు కనుక్కున్నట్టయితే ఏముంటే సడన్గా నాకు శాలరీ బంద్ అయిపోయిన తర్వాత నాకు ఏముండదు, ఇంకా ఆధారం ఛేదించాలంటే మీకు పౌష్టిక ఆహారం కావాలి. ఇప్పుడు దాంట్లో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా
పర్టికులర్లీ ఈ పెన్షన్స్ మీద కూడా మేము వేయడం కూడా అదొక విషయము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరిగేషన్ దాని మీద ఏది ఇప్పుడు మేమైతే పిల్ వేశారో మిస్టర్ లక్ష్మీనారాయణ గారు, ఐఎమ్ ద కౌన్సిల్ ఫర్ దట్. మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. మీరు ఏదైతే 2 TMC వాటర్ ఆల్మోస్ట్ 3.5 years బ్యాక్ ఏదైతే స్టార్ట్ చేశారో, స్పెండ్ మోర్ దాన్ సమ్ thousands of crores have been spent. Say with a good view, good intention, then you wanted to bring the water to see that some water irrigation ki water supply chedamani. But so far ఇంత అమౌంట్ ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఒక ఎకరానికి కూడా మీరు వాటర్ తేలేకపోయారు. దట్ ఈస్ అ వన్ పార్ట్. నో ఇది పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు యూ వాంటెడ్ టు డ్రా అనదర్ 1 more TMC వాటర్ టు జాయిన్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. దట్ ఈస్ ఆల్సో గుడ్ ఐడియా. బట్ ద పాయింట్ ఈస్ దట్ విచ్ ఈస్ వయబుల్, విచ్ ఈస్ డ్యూరబుల్, హౌ ఇట్ ఈస్ ఎకనామికలా కాదా అనేటువంటిది దీనికి డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్ మరి ఏ విధంగా వాళ్ళు ఇచ్చారో కూడా తెలీదు. బట్ ఇంజనీర్ ఫోరమ్స్ ఇచ్చారు, ఒక 10-15 మంది ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే కళ్ళ ముందరే జరుగుతున్నటువంటి ఇటువంటి అన్ని ఇది ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్డ్యూరబుల్, ఇట్ ఈస్ నాట్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఒక ఒపీనియన్ ఇచ్చారు. దాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు 31st నాడు వాళ్ళు టెండర్స్ కాల్ఫర్ చేయడము, 5వ తారీఖు దాన్ని ఓపెన్ చేయడము, మేము పిల్లు కూడా చాలా అర్జెంట్గా రావాలని చెప్పేసి మేము హైకోర్టు కూడా మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే మీరు ఏ గ్రౌండ్స్ మీద పోయినట్టున్నారు మీరు? ముఖ్యంగా మేము పోయింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లోకి ఏదైతే 1 TMC వాటర్ తేవడం ఇట్ ఇస్ గుడ్, యువర్ ఇంటెన్షన్ ఇస్ గుడ్. బట్ కాకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ ఎవరు మనం మొదటి నుంచి ఒకటే అడిగినాం, తులం బంగారం 35,000 ఉంటే 80,000 ఎందుకు పెడుతున్నావు, 1,20,000 1,40,000 పెట్టి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే 2 TMC వాటర్లు ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఇది శాంక్షన్డ్ ఎగ్జిస్టింగ్ కెనాల్ అండ్ టన్నల్ సిస్టమ్లో తెస్తున్నారు. దట్ ఈస్ ఇది యూనివర్సలీ యాక్సెప్టెడ్ సిస్టమ్. ఎందుకంటే బల్క్ వాటర్ తేయాలంటే దట్ ఈస్ ఓన్లీ ద వే. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఏదైతే డ్రింకింగ్ వాటర్ దానికి ప్రొటెక్షన్ కావాలి కంపల్సరీ, ఎందుకంటే ఇట్ కెనాట్ బి క్యారీ ది వాటర్ ఇన్ ఓపెన్ ఎయిర్. కాబట్టి వాటికి ప్రొటెక్టివ్ సిస్టంలో సమ్ తక్కువ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి దట్ ఇస్ పర్మిటెడ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ నుంచి వాటర్ డ్రా చేసేటప్పుడు క్యారీ చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో గ్రావిటేషన్ పుల్ ఉంటుంది, దానికి ఆటోమేటిక్గా వాటర్ ఏం ఫోర్స్ అవసరం లేదు, దానికి ఆటోమేటిక్ వస్తుంది. ఎక్కడైతే ఎత్తు గడ్డలాగా ఉంటుందో అక్కడ పంప్ హౌస్ కట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ టన్నల్ సిస్టమ్ మళ్ళీ దాన్ని బయటికి మళ్ళీ లిఫ్ట్ చేసేసి మళ్ళీ న్యాచురల్గా పోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ లెస్ ఎక్స్పెండిచర్. బట్ ఇప్పుడు పైపుల్లో దాంతో ఇంకోటి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మూసీ కెనాల్ ఉంది ఇక్కడ మన దగ్గర ఎగ్జాంపుల్. ఈ మూసీ రివరే సపోజ్ బాగా ఫ్లడ్స్ వచ్చిందనుకోండి, ఓ 40-50 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నట్టయితే ఎవరు కూడా దాంట్లో పోయి కనీసం కాలు కూడా కడుక్కోవడానికి భయపడతారు. అదే మూసీ వాటర్ మూసీ రివర్ కాస్త ఏదో మిర్యాలు కూడా సూర్యాపేట పోతే అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటారు. కారణం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ వల్ల దాని స్పీడ్ తగ్గుతుంటుంది. అలాగే ఈ పైప్లో 80 కిలోమీటర్ల దూరంలో ఈ పైప్లో పోవాలి అంటే ప్రెషర్ కావాలి. ఈవెన్ మామూలు ఈ కెనాల్ టన్నల్లో పోవాలంటేనే ప్రెషర్ కావాలి. అక్కడ మనం ఏదో పంప్ హౌస్ కట్టేసి ఆ ప్రెషర్తో మామూలుగా నార్మల్గా పెడుతుంటే అది అండర్ గ్రౌండ్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే పైప్ల ద్వారా రావడం వల్ల ఫ్రిక్షన్ ఈజ్ మోర్. ఆల్మోస్ట్ 0.3 meters ఉంటే ఇక్కడ 0.1 meter ఐ థింక్ ఇట్స్ 1 meter ఫ్రిక్షన్ ఉంది. అంటే ఆ ఫ్రిక్షన్ కూడా మనం డబ్బులు కట్టాలి. ఇది హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లో ఉంది. ఇది మామూలు చెప్పడానికి సింపుల్ 0.31 అంటున్నాం కానీ ఇట్ ఈస్ రన్స్ ఇన్ క్రోర్స్. కాబట్టి ఇంత ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ ఆల్ 8,000 crores ఎక్స్పెండిచర్ ఇస్ ఈ పైప్ సిస్టంలో పోవడం వల్ల. తర్వాత దానికి అపార్ట్ ఫ్రమ్ దట్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే మెయింటెనెన్స్ కంపల్సరీ కావాలి. దానికి మామూలుగా ఏంటంటే దీన్ని ఎయిర్ వాల్స్ కావాలి, వాటి రీప్లేస్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, దాని సపరేట్ సబ్స్టేషన్స్ కావాలి. ఇది టోటల్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్. మేము అడిగిన పిల్లలు ఏంటంటే ఏదైతే సిస్టమ్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ సిస్టమ్ వదిలి కొత్త సిస్టంలో పోయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం ఏముంది? నెంబర్ 1. ఇది రెండింటి కంపారిజన్ కూడా ఇచ్చాం, కంపారిజన్ స్టడీ కూడా ఇచ్చాం. ఏ విధంగా పాత సిస్టమ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రతి రాష్ట్రము ప్రతి ఈవెన్ దేశాలు కూడా ఫాలో చేసేటువంటి సిస్టాన్ని దాన్ని ఆల్రెడీ గాట్ అప్రూవ్డ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు అప్రూవల్ తీసుకున్నారు, ఇరిగేషన్ ఈ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. దాన్ని కాదు ఇప్పుడు తీసుకోవడం వల్ల ఎయిదర్ ఆ ముందర తీసుకున్నట్టు ఉన్నా రాంగ్ అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు తీసుకున్నట్టు 1 TMC ఇదైనా రాంగ్ అయి ఉండాలి. దీంట్లో ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంది, మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంది, ప్రజల మీద అధికమైన భారం పడుతుంది. తెలంగాణలో అంత రిచ్ ఎవరు లేరు, ఇక్కడ ఉద్యోగాలు లేవు, అందరూ కూడా ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు, అంత లేబర్స్ ఉన్నారు. ఇప్పుడు లేబర్ లాస్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ద కంట్రీ ఐ థింక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టేట్ హస్ కమ్, ఆల్ ది లేబర్ లాస్ హావ్ బీన్ పుట్ ఇన్ ది డస్ట్బిన్ నౌ.
ఎందుకంటే లేబర్ లాస్ ఎక్కువ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు అనేటువంటి ఒక భయం అది కూడా ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ డిపెండ్. ఎందుకంటే చాలా చాలా కోణాలు దీంట్లో ఇంపోజ్ యువర్ విల్ ఫర్ ది సేక్ ఆఫ్. ఇప్పుడు చూస్తున్నాం వైజాగ్ ఏమైంది, ఎల్జీ పాలిమర్స్ పెద్ద ఎత్తున ప్రజలు చనిపోవడం, వాతావరణం కాలుష్యం కావడం. ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలు ముఖ్యంగా పెట్టింది ఏంటంటే 8,000 రూపాయలు అన్నెసెసరీ భారం ప్రజల మీద పడుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ లో మీరు పోకండి, దీన్ని ఆపేయండి. కావాలంటే అదే ఓల్డ్ సిస్టమ్ మీరు కావాలంటే తీసుకోండి. దట్ ఇస్ గుడ్ ఫర్ ది ఆల్రెడీ ఓల్డ్ సిస్టమ్ ఇస్ యెట్ టు బి స్క్రూటినైజ్డ్. దాంట్లో కొత్త రావడము తర్వాత ఇప్పుడు ఆల్రెడీ హియరింగ్ అది ఇప్పుడు ఆ హియరింగ్ మేము వేసాము. అది 30 మొన్న రావాల్సి ఉండే. దాన్ని ఏమంటే ప్రయారిటీ దీని కింద ఈ హైకోర్టు మన సీజే గారు కొంచెం చూసారంట. దాని కొంచెం ప్రయారిటీ మీద తీసుకుంటాం అనేటువంటి దాని మీద ఉన్నది. బట్ అకార్డింగ్ టు us ఇట్ ఇస్ వెరీ ప్రయారిటీ. బట్ కోర్టు కూడా అడ్మిషన్ స్టేజ్లో ఉంది. మోస్ట్లీ ఇట్ మే కమ్ వెరీ షార్ట్లీ. రైట్. వారు రంగయ్య గారు చెప్పినట్టు అడ్మిషన్ దశలో ఉంది. ఆ 2 2EMCలను కాదని కొత్త పద్ధతి తీసుకురావడం వలన ఇప్పుడు అందరికి అనుమానాలు ఏమవుతున్నాయంటే మీరు అవలంబించిన పాత పద్ధతులు తప్ప, ఇది కరెక్టా, దానికి ఎంత అయింది బడ్జెట్, దీనికి ఎంత అయింది, దేనివల్ల అసలు ఈ కరోనా సమయంలో అందరు ఇబ్బందులు పడుతున్న టైంలో మీరే అందరికీ కోతలు విధించే టైంలో ఇది ఎంతవరకు సబబు అనేది మీరు కొద్దిగా వివరించండి ప్రేక్షకులు. ఇదివరకే కాళేశ్వరం మీద చాలా చెప్పడం జరిగింది. సరే, అది ఒక సపరేట్ ఒక గంటలు పడుతుంది. కానీ టూకీగా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఇప్పుడు ఈయన పేరు మార్చిండు. అది అంతకుముందు మన తెలంగాణ వచ్చే ముందు ప్రాణాయిత చేవల్ల ఉంది. సుమారుగా పాత స్కీమ్ కంటిన్యూ చేసినట్టుంటే అది యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేసినట్టే 28,000 కోట్లు లేదా 30,000 కోట్లతోనే మనకు ఆ 16,80,000 కోట్లు 40,000 కోట్లు ఆ సాగు వచ్చేది ఉండే. ఈయన ఏం చేసిండే కాంట్రాక్ట్ల కొరకు దాన్ని రీడిజైన్ చేసి 80,000 కోట్లు తీసుకొచ్చిండు. మరి 80,000 కోట్ల పైన నుంచి 1,00,000 కోట్లు అయినాయి అనుకోండి, దాని ఏంటది. మరి ఈయన సాధించిన సాగు ఏంటంటే కేవలం అదనంగా 18,25,000. అంటే అప్పుడు 16,40,000 30,000తో అవుతుండే. ఈయన 90,000 కోట్లు తీసుకొచ్చింది 18,25,000. అంటే నికరంగా ఎక్కువ ఏంటంటే ఖాళీ 1,80,000 కోట్లే. 1,80,000 ఎకరాలకు సాగు అదనంగా అందించడానికి, అంటే 2 లక్షలు కూడా కాదు, అదనంగా ఎంచుకోవడానికి తనకు ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండు, డబుల్ కంటే ఎక్కువ చేసిండు. ఈ డబుల్ కంటే ఎక్కువ చేసిన కారణం ఏంటంటే కొత్త కాంట్రాక్టర్ రావడానికి కొరకే 30,000తో ఏదైంది 90,000 తీసుకొచ్చిండు. మరి సాగు ఎంత పెంచిండు అంటే దాని విధంగా మరి అప్పటికే 16 లక్షల ఎకరాలు మరి 32 లక్షలు రావాలి కదా లెక్క ప్రకారం. డబుల్ రావాలి కదా, డబుల్ కాదు, కేవలం 2 లక్షల లోపల ఎకరాలు తేడా. అంటే అప్పుడు 16 లక్షల ఎకరాలు అయితే ఇప్పుడు 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 2 లక్షల ఎకరాల కొరకు ఈయన కావాలని రిటైజర్ల పేరు మీద ఆ 90,000 కోట్లు తీసుకొచ్చిండు ఆ ప్రాజెక్టు. సరే, ఆ 90,000 కోట్లు తీసుకొచ్చిన ప్రాజెక్టులో 2 లైన్ల ద్వారా నీళ్ళు తీసుకొస్తున్నారు, 2 TMC తీసుకొస్తున్నారు. అప్రూవ్డ్. అదే ఆ 2 TMC కూడా పాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాకముందనే కాలువల ద్వారా తీసుకురావాలి, టనల్ ద్వారా తీసుకురావాలని నిర్ణయించారు. టనల్ కూడా కొంత పోర్షన్ అప్పుడు కంప్లీట్ చేసిండు, కెనాల్ కూడా కంప్లీట్ చేసిండు. ఆ కాలువల ద్వారా తీసుకొచ్చిన దాన్ని ఈయన కంటిన్యూ చేసిండు దాన్ని 2 TMCలకు. కేంద్ర ప్రభుత్వం కూడా 2 TMC తీసుకురావడానికి కాళేశ్వరం నుంచి, అంటే ఇది కాళేశ్వరం అనే పాత ప్రాణాయిత చేయాలని నేను పేరు మార్చి కాళేశ్వరం అనే పేరు పెట్టిండు. కాళేశ్వరం పేరు పెట్టిండు. అదే అక్కడికి వెళ్ళి మళ్ళీ నీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ 2 TMC ఏం వస్తున్నాయంటే కాలువల ద్వారా వస్తున్నాయి, 2 లైన్ల ద్వారా వస్తున్నాయి, 2 టనల్లు 2 కాలువల ద్వారా ఒక కాలువ ద్వారా వస్తున్నాయి. మధ్యలో పైపులు వేస్తున్నారు, వీళ్ళు కాలువ ద్వారా వస్తున్నాయి. అది ఎకనామిక్ సిస్టమ్, అది ఆర్థికంగా చాలా ఎకనామిక్ డ్యూరబుల్. ఎంత డ్యూరబుల్ అంటే అదే పద్ధతిలో తీసుకురావాలి. ఈ అదనపు టీఎంసీని తీసుకురాల్సుకున్నాడు. ఈ అదనపు టీఎంసీ ఎందుకు తీసుకొస్తున్నట్టే ఈయన దుర్మార్గంగా ఈ మల్లన్న సార్ 50 TMCలు పెట్టిండు. అప్పుడు 1.5 TMC ఉండే. ఆ మల్లన్న సార్ 50 TMCలు నింపడానికి కొరకు అదనపు TMC చేపడుతుండు, లేకుంటే మల్లన్న సార్ నిండదు. అంటే మల్లన్న సార్ 14 గ్రామాలను ముంచి ఈయన ఇష్టం ఉన్నట్టు అది 1.5 TMC పైన భూమి పైన సర్ఫేస్. ఇక్కడ ప్రజలు గమనించవలసింది అంటే ఈ మల్లన్న సారు ఎక్కువ పెట్టి దీన్ని నింపడానికి అదనపు TMC పెడుతుండు. అసలు ఎందుకంటే అదనపు TMC లేకపోతే మల్లన్న సార్ నిండదు. అసలు కుట్ర ఏంటంటే ఇంత పెద్ద 14 గ్రామాల నుంచి మల్లన్న సార్ ఇంత పెట్టవలసిన అవసరం లేకుండే. పాత 2 TMCలతో నిండదు. ఎందుకంటే మల్లన్న సార్కి వచ్చేది 30 TMC ఇప్పుడు పాత ప్రణాళిక పాత దానిలో. ఆ 30 TMC నిండదు. మరి నిండినప్పుడు ఈయన మల్లన్న సార్ అంత పెద్ద ఎండ పెట్టిందని ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రజలకు అది 30 TMC నెలకు 20 TMC నింపాలతో మళ్ళీ సార్ తీసుకురావడానికి. అప్పుడు ఏంటంటే 20 TMC నింపే తెచ్చడానికి దాని కింద మళ్ళీ 36 TMCలు 86 TMCలు పెట్టిండు. మళ్ళీ సార్ 50 TMCలు మళ్ళీ దాని కింద 36 TMCలు. అంటే 86 TMCలు నింపాలంటే 30 TMCతోని నెలకు 22 TMCలతో నింపాలంటే సాధ్యం కాదు. మరి సాధ్యం కానప్పుడు మల్లన్న సారు అంత పెద్ద పెట్టి 14 గ్రామాలను ఎందుకు నిర్వాసితులు చేసినావు ప్రజలను? నువ్వు పెద్ద పెట్టిన దానికి మళ్ళీ 3 TMC టేకప్ ఎందుకు చేస్తున్నావు?
దీనివల్ల కూడా భూ నిర్వాసితులు 14 గ్రామాలు పాత ప్రణాళికలో కేవలం 1-2 టీఎంసీలు ఉండే మల్లన్న సాగర్ 1-2 టీఎంసీ ఉంది 50 టీఎంసీలు చేసినావు. దాని తర్వాత మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మ 7 టీఎంసీలను అప్రూవల్ తీసుకొని 15 టీఎంసీలు మార్చినావు. తర్వాత బస్సాపూర్ 11 టీఎంసీలు ఉంది, గంధమల్ల 10 టీఎంసీలు, అంటే అవి కలిసి 36 టీఎంసీలు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. అంటే వీటిని అదనంగా పెంచి కాంట్రాక్టులు పెంచి వాటిని నింపడానికి మళ్ళీ ఒక కుతంత్రం ఉంది. మళ్ళీ 3వ టీఎంసీ తీసుకొస్తా అనేది పైపుల ద్వారా తీసుకొస్తా నిర్ణయించినావు. సరే నువ్వు తీసుకొస్తావు, అదనంగా తీసుకొస్తావు నీళ్ళు, సరే తీసుకొస్తావు, దానికి ఏం ఆబ్జెక్షన్ లేదు. నువ్వు 2 టీఎంసీలకు పనులే ఇంకా కంప్లీట్ కాలేదు, నువ్వు 2 టీఎంసీలు పూర్తే కాలేదు పనులు, 2 టీఎంసీల వినియోగమే కాలేదు ఇప్పటి వరకు. నువ్వు నిర్దేశించిన అంటే కాళేశ్వరం అని పేరు మార్చిన పానైతే చెవుల నుంచి నువ్వు 16 లక్షల నుంచి 15 లక్షలు మార్చిన తర్వాత ఈ 18 లక్షలు నిర్దేశించిన సాగు ఒక్క ఎకరం కూడా నువ్వు ఇయ్యలేవు కాళేశ్వరం కింద. కాళేశ్వరం కింద నిర్దేశించిన సాగుకు 18 లక్షలను నిర్దేశించినావు. ఆ నిర్దేశించిన సాగు ఎకరంలో ఒక్కటి ఇచ్చినావా? నువ్వు ఇచ్చిన ఇప్పటి వరకు నువ్వు తీసుకొచ్చిన కాళేశ్వరం 2 టీఎంసీల నీళ్ళల్లో నువ్వు పూర్తి దాకా ఇంకా తీసుకురాలేదు. సరే పనులే కంప్లీట్ కాలేదు. ఆ 18 లక్షల ఎకరాలు ఇంతకు సాగుకు దానికి రిజల్టే రాలేదు. మనకి ఎంత అంటే దాని యొక్క ఆశయము 18 లక్షల ఎకరాలు సాగే కాలేదు ఇంతవరకు. 18 లక్షల ఎకరాలు నువ్వు నిర్దేశించిన ప్రత్యేకమైన భూమికి 1 ఎకరాన్ని కూడా నీళ్ళు వేయలే. నేను ఇక్కడ చెప్పబోతున్నాను అది 18 లక్షల 25,000 ఎకరాలు నిర్ణయించిన భూమి కాళేశ్వరం కింద 1 ఎకరాన్ని నీళ్ళు వేయాలి ఇప్పటికీ. సరే దీన్ని అన్నిటి నువ్వు అంచనా వేయకుండానే మళ్ళీ ఎట్లా నేను ఫెయిల్ అయితే నాకు నేను క్వశ్చన్ నేను దాన్ని కూడా ఫిల్ చేసిన దాన్ని ఎట్లా నింపగలుగుతాను ఫిల్ చేసిన సుప్రీంకోర్టులో వేసిన హైకోర్టులో పెండింగ్ ఉంది. మళ్ళీ సార్లు ఎట్లా నింపగలుగుతాం అనేది దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ 3వ టీఎంసీ గేమ్ ఆడుతుంది. అసలు నేను వేసిన పిల్లకే సమాధానం నేను ఆయన సమాధానం వేయలేక 3వ టీఎంసీ తీసుకొస్తాను. సరే 3వ టీఎంసీ తీసుకురా వద్దాంట్లేము. పాత పద్ధతిలో ఇప్పుడున్న కాలువ టనల్ సిస్టమ్ లిఫ్ట్ ద్వారా తీసుకొస్తే ఖర్చు చాలా తక్కువ అవుతుంది. అంటే 1 కిలోమీటర్ దాని ద్వారా చేయాలంటే పాత పద్ధతిలో చేయాలంటే 100 కోట్లు అవుతాయి. ఇదే పైపులు వేసి తీసుకురావాలంటే 300 కోట్లు అవుతాయి. అంటే 1 కిలోమీటర్కే 200 కోట్ల తేడా ఖర్చు, అంటే నిర్మాణం ఖర్చు తేడా ఉంది. అంటే ఇప్పుడు నిర్మాణం ఖర్చు నువ్వు 21,000 కోట్లతో ఇప్పుడు పైపుల ద్వారా మొత్తం తీసుకొస్తున్నావు కదా 1 టీఎంసీ 3వ టీఎంసీ అదనపు టీఎంసీ. దీనికి ఇది 21,000 కోట్లు అయితే దీనిలో నువ్వు పాత పద్ధతిలో కెనాల్ టనల్ ద్వారా తీసుకొచ్చినట్టుంటే 8,000 కోట్లు మిగులుతుండే. 8,000 కోట్లు తక్కువ అవుతుంది, 8,000 కంటే ఎక్కువనే సగంలో అవుతుంది. అంటే నువ్వు సగంలో దాన్ని ఖర్చులు విడిచిపెట్టేది. ఇంకా మీరు గమనించుకోవాలి దీని యొక్క లైఫ్ ఏంది, పైపులో లైఫ్ ఏంది. నువ్వు పైపుల లైఫ్ 20-25 ఏళ్ళే, కెనాల్ లైఫ్ 100 సంవత్సరాలు. అంటే నువ్వు తీసుకొచ్చే పైపుల ద్వారా తీసుకొచ్చేది నీ కెనాల్ లైఫ్లో 4వ భాగమే దాని యొక్క జీవితం. ఇది 20 ఏళ్ళ లైఫ్ ఉంటే పైపులది, అది 100 ఏళ్ళ పైన ఉంటుంది లైఫ్ కెనాల్ ద్వారా తీసుకొస్తుంటే. అంటే ఇవన్నీ వ్యత్యాసాలతో మా రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒక 10 మంది సంతకాలు పెట్టి లాస్ట్ ఇయర్ 8 నెలల కిందనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నువ్వు పైపుల ద్వారా తీసుకురాకు, నువ్వు తీసుకోదలుచుకుంటే ప్రెషర్ మ్యాన్ అంటే పైపుల ద్వారా, గ్రావిటీ అంటే కెనాల్ ద్వారా. నువ్వు మళ్ళీ గ్రావిటీ ద్వారా తీసుకురా, నువ్వు అదనపు టీఎంసీ తీసుకోదలుచుకుంటే తీసుకురా. పైపుల ద్వారా ఎట్లా మాత్రం సాధ్యం కాదు, ఎందుకంటే పైపుల ద్వారా అనేక సమస్యలు ఉంటాయి. ప్రెషర్ వాలు, ఎయిర్ వాలు, తర్వాత ఫ్రిక్షన్ లాసు, కరెంట్ అదనం కావాలి, తర్వాత లైఫ్ కూడా 25 ఏళ్ళు లేదు పైపులది. నువ్వు నార్మల్ కెనాల్ తీసుకుంటే 100 ఏళ్ళ పైన ఉంటుంది. నువ్వు అనవసరంగా ఇనిషియల్ కాస్ట్లో ఒక సగంకు సగం అదనంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. 8-9 వేల కోట్ల దుర్వినియోగం అవుతుంది మొదటి పెట్టుబడులని. తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అనేక వ్యత్యాసాలు ఇచ్చి మొత్తం ఒక డీటెయిల్స్ ఇచ్చి 10-12 ఒక పోల్చి కూడా 10 మంది రిటైర్డ్ ఇంజనీర్లు 10 నెలల కిందనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా లెక్క చేయలేదు. లెక్క చేయకుండా మళ్ళీ పైపుల ద్వారా తీసుకొస్తానికి కారణం ఏంటంటే వీళ్ళ పైపుల కంపెనీలకు మళ్ళీ పైపులకు ఆర్డర్ కావాలి. వీళ్ళ పైపుల కంపెనీకు అంటే మెగా వాళ్ళ పైపుల కంపెనీకి ఆర్డర్ కావాలని పైపుల ద్వారా అక్రమంగా ఈ పద్ధతి ఫాలో చేసి టెండర్స్ పిలిచి ఫైనల్ చేయగలుగుతుంది. ఇప్పుడు టెండర్స్ పిలిచిండు, ఈ 5వ తారీఖు అయిపోయిన టెండర్ ఓపెన్ అయింది. ఈ వారంలో మళ్ళీ అగ్రిమెంట్ చేసుకునే దశలో ముందు పోతుండు. అంటే తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి సాంకేతిక మోసాలు ఏం చేస్తుండే కేసీఆర్. ప్రజలు ఈ సాంకేతిక మోసాలు చేసి ఉన్న పద్ధతిని అవలంబించకుండా గ్రావిటీ ద్వారా అవలంబించకుండా ఈ పైపుల కంపెనీలకు లాభం చేస్తున్న దానిలో అనుగుణంగా అయినా దానిలో కమిషన్లు ఎక్కువ చేయడానికి వాళ్ళ పైపుల కంపెనీలు వీళ్ళే మెగావాలే. ఇదే గుజరాత్లో అని చెప్తుంది, అనధికారంగా నాగపూర్లకు వీళ్ళ పైపుల కంపెనీలు తెలిసింది. వీళ్ళ కంపెనీలే ఉన్నాయి. వీళ్ళ కంపెనీలకు పని దొరకడానికి, పైపులు ఓడడానికి, పైపులలో పర్సంటేజ్ సగం మిల్లు ఉంచుకోవడానికే కుతంత్రంగా సాంకేతిక మోసం ప్రజలు కేసీఆర్ చేస్తుండ్రు. ఈ 1 టీఎంసీ అనేది నువ్వు 2 టీఎంసీలు తీసుకురా, ఇప్పుడు ఉన్న పద్ధతులు తీసుకురా ఆబ్జెక్షన్లో తెలంగాణకు. నువ్వు పైపుల ద్వారా తీసుకురావాలంటే అనేక సమస్యలు వస్తున్నాయి పైపుల ద్వారా, దాని యొక్క లైఫ్ తక్కువ. కాబట్టి నువ్వు
వెంటనే రద్దు చేసి మానుకొని ఇప్పటికైనా మేము కోర్టులు వేసినాము, సరే సాధిస్తామా అనేది వేరే సంగతి. ప్రజలను జవాబుదారు చెప్పాలి. పైప్ల సిస్టమ్ ఎందుకు నువ్వు ఫాలో చేస్తున్నావు? ఇప్పుడు నీ స్వార్థ లాభాల కొరకు, మెగా ఇంజనీర్ యొక్క స్వార్థ లాభాల కొరకు చేస్తున్నావు. నువ్వు తేదలుచుకుంటే అదనంగా భూమి ద్వారా ఇప్పటి సిస్టంలో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విరమిస్తున్నాము. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా రంగయ్య గారికి కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారు ప్రజలకు జవాబు చెప్పాల్సింది 2 విషయాలు. ఒకటి, ఎవరు కూడా సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కారు. 30,000కు తులం దొరికే బంగారాన్ని 80,000 ఒకసారని, 90,000అని, 1,20,000అని, 1,40,000కు ఎవరైనా కొంటారా? దీన్ని మిమ్మల్ని సూటిగా ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు. తులం బంగారం 35,000 మార్కెట్లో దొరికినప్పుడు 1,20,000, 1,40,000 పెట్టి ఎందుకు కొంటున్నాం మనము? ఇది ఒకటి. రెండవది, కరోనా కష్టకాలాలని మీరే చెప్తా ఉన్నారు. అక్కడ ఉద్యోగులకు కోత విధిస్త్రీ, పెన్షనర్లకు కోత విధిస్త్రీ, రైతులకు ఇప్పటివరకు ఏమీ అందలేదు. జర్నలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, మిగతా అందరూ కూడా రోడ్ల మీదనే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నది. కొంతమందికి ఫ్రంట్ వారియర్స్కి మీరు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ మిగతా వారందరినీ కూడా మీరు ఒక ఫిజికల్ డిసిప్లిన్ పేరు మీద వారిని ఎక్కడొక్కడ కోతలు విధించారు. మీ మంత్రులేమో చూస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు, హంగామా చేస్తూ ఉన్నారు. రంగానాయక్ వాళ్ళకి ఏం లేదు, అక్కడ ఖర్చుల మీద ఖర్చు. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కానీ, వారు చెప్పినట్టు నవయుగ కానీ, ఆల్రెడీ ఇంతకుముందు 2019లో అక్టోబర్లోనే ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు అయిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వారు చెప్పడం కూడా జరిగింది. వాటిపై ఇంతవరకు మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదు? మీరు ఏదైనా విచారణకు పిలుస్తుంది? అది ఏ పురోగతిలో ఉంది? ఇప్పుడు పురోగతిలో ఉందా లేక పక్కకు పడేసినారా? అదైనా చెప్పండి. రెండవది, ఫిబ్రవరి 2020లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది మరి అంటే, మీరు ఇప్పుడు ఏదైతే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తున్నారో ఆ కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ద్వారా అవకతవకలు జరిగినాయి అని చెప్పి బయట పెట్టినారా లేదా? ఇది ఫస్ట్ సూటిగా మీరు కేసీఆర్ గారు, సంబంధిత ఇరిగేషన్ మాత్యులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, మీరందరూ జవాబు చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది. ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే కొత్త టెండర్ను మళ్ళీ అది కూడా పాత టెండర్లు ఏ విధంగా అయితే మీరు కెనాల ద్వారా నీళ్లు తీసుకొచ్చారో ఆ 2 టీఎంసీలు అవి కాదని కొత్తగా పైపుల ద్వారా తీసుకురావడానికి కారణం ఏంటి? అంటే ఇంతకుముందు మీరు చేసిన తప్పులు, అంటే ఆ 2 టీఎంసీలు తీసుకురావడం అది తప్ప? అది నాణ్యత లోపించిందా? దీనికి నాణ్యత ఎక్కువ ఉందా? లేక ఈ డబ్బులు ఎక్కువ ఎందుకు కేవలం కంపెనీలను బతికించడానికేనా? అదే ఆ కంపెనీలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రేడ్ అయి అవకతవకలు జరిగినాయని చెప్పిన తర్వాత వారిపై చర్యలు తీసుకోకపోగా 1,000 కోట్ల కాంట్రాక్టులు డబ్బులు ఏ విధంగా వారికి అప్పచెప్తున్నారు అనేది మిమ్మల్ని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుగురించే ఖచ్చితంగా జవాబుదారితనం రావాలా. మీరు చేసేటువంటి ఈ కాంట్రాక్టులు కానీ, ఈ విధంగా మీరు టెండర్లు పిలవడం, కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద 1,000 కోట్ల రూపాయలు దాని మీద వెచ్చించడం, ప్రజలు ఆల్రెడీ కరోనా పుణ్యమా అని చెప్పి ఉద్యోగాలు కోల్పోయి ఇంట్లో కూర్చొని వాడు పౌష్టిక ఆహారం కూడా తినలేనటువంటి పరిస్థితులు, అటువంటి వాడి మీద మరీ అదనంగా మీరు డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి భారం మోపాల్సిన అవసరం ఏముంది అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారు అయిన తర్వాతనే ఈ ప్రాజెక్టులు ముందుకు పోవాలని ఈ స్పెషల్ డిస్కషన్ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో అంశంతో మీ ముందుకు డాక్టర్ తంగెళ్ళ శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టీఎస్పీఆర్. సబ్బు నీళ్లతోనే చేతులు బాగా పరిశుభ్రంగా కడుక్కోండి, హ్యాండ్ శానిటైజర్ వాడండి, దగ్గు వచ్చినప్పుడు కాఫ్ ఎటిక్వేట్ అంట మీటర్ ఎల్బోను వాడండి. అదేవిధంగా భౌతిక దూరాన్ని, ఫిజికల్ డిస్టెన్స్ను పాటించి సమాజపరంగా, సోషల్గా మనం అందరం ఒకటయ్యే విధంగా చూడండి. ఎవరు కలిసినా మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు వాళ్ళను గ్రీట్ చేసే విధానం, అది నమస్కారం కానీ, ఆదాబ్ కానీ, హలో, దీని ద్వారా మనం కరోనా నుంచి బయటపడవచ్చు, మనం కాపాడుకోవచ్చు, మన కుటుంబాన్ని కాపాడవచ్చు, సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడవచ్చు అనే ఒక మంచి అంశాన్ని కూడా మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తూ మరో అంశంతో మీ ముందుకు